హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ కాంచరకాయల మటన్ కర్రీ. ముందుగా ఒక బౌల్లో ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుంది వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. బాగా త్వరగా వేగిపోతాయి. ఇవి కాస్త వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. బాగా ఓసారి కలిపేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కాస్త వేయించుకున్న తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. చాలామంది వీటిని కాంచరకాయలు అంటారు, చిన్న కాకరకాయ అంటారు. ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. ఇలా మటన్ వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ధనియాల జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత పసుపు, తగినంత కారం వేసుకోవాలి. ఇందులో కారం ఎక్కువగానే పడుతుంది. వేసుకొని బాగా ఓసారి కలిపేసుకోవాలి, అంతా కలిసేలాగా. ఈ మసాలాస్ అన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు టమోటోస్ 4 తీసుకొని పేస్ట్ లాగా చేసుకొని టమోటో ప్యూరీ ఇందులో వేసుకోవాలి. ఓసారి బాగా అన్నీ కలిసేలాగా కలుపుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మసాలా. ఆయిల్ ఇలా ఫ్లోట్ అయిన తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి కొబ్బరి టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీలో వేసుకుంటే. ఇది కాస్త వేయించుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కర్రీకి చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇలా ఆయిల్ పైకి ఫ్లోట్ అయిన తర్వాత ముందుగా 1/2 కిలో మటన్ని ఉప్పు పసుపు వేసి విజిల్స్కి ఉడికించుకోవాలి. ఇందులో యాడ్ చేసుకోవాలి. మటన్ పీసెస్ మొత్తం వేసుకున్న తర్వాత ఓసారి బాగా కలిపేసుకొని దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా కలర్ఫుల్గా టేస్టీగా యమ్మీగా ఉంటుంది కర్రీ. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఓసారి కలిపేసుకోవాలి. ఇది కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. చిన్న కాకరకాయలు 250 గ్రామ్స్ తీసుకున్నాను. కాంచరకాయలు కూడా అంటారు వీటిని ఒక బౌల్లో వేసుకొని వాటర్ అంతా ఎగిరేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఇందులో వాటర్ పోవడమే కాకుండా ఒకలాంటి చేదు రాకుండా కర్రీ ఉంటుంది. ఇది ఈ మటన్ మిశ్రమంలో వేసేసుకొని ఓసారి బాగా కలిపేసుకోవాలి. చేదుని ఇష్టపడే వాళ్ళకి ఈ కర్రీ క్రంచీగా టేస్టీగా స్పైసీగా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇందులో సూప్ వేసుకోవాలి, పక్కకు తీసి పెట్టుకునింది. ఈ కర్రీకి చాలా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇందులో నేను గరం మసాలా వేసాను, స్కిప్ అయిపోయింది వీడియోలో, మీరు వేసుకోండి. ఈ కాంచరకాయల మటన్ కర్రీ ఆల్మోస్ట్ 75% ఉడికిపోయినట్లే. ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఈ మటన్ పీసెస్ ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తరువాత ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి. కర్రీ ఇలా దగ్గర పడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన కాంచరకాయల మటన్ కర్రీ రెడీ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్. ఓకే, బాయ్ బాయ్.